హలో పన్నిచేరిలో ఇది లాస్ట్ డే మాకు మార్నింగ్ 6:30 అవుతుంది. రాక్ బీచ్ దగ్గరే ఉంటుందని చెప్పాను కదా, వాకింగ్ చేసినట్టు ఉంటుంది. అయితే మార్నింగ్ బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది చూడండి. నేను మాకీరా మా ఫ్రెండ్ ముగ్గురమే వెళ్తున్నాము. మిగతా వాళ్ళు ఇంకా లేవలేదు. సో ఎండ మాత్రం ఫుల్గా కొడుతుంది. మార్నింగ్ 6:30 అవుతుంది కానీ 11-12 అవుతుంది అన్నట్టుగా ఉంది ఎండ మాత్రము. మార్నింగ్ వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్నారు చూడండి. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాము. కానీ ఏది చూద్దాము, మళ్ళీ వెళ్ళిపోతాం కదా అనేసి అయితే మేము బీచ్కి వచ్చాము. చాలా బాగుంది. మార్నింగ్ అయితే కూర్చున్నంతసేపు మాత్రం మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఏం మాట్లాడుకోలేదు, ఓన్లీ ఈ అలల సౌండ్ మాత్రమే వినుకుంటూ కూర్చున్నాము కాసేపు. ఇక్కడ చూడండి డాగ్ స్నానం చేస్తుంది. పెద్ద పెద్దగా అలలు వస్తున్నాయి. నాకేమో భయం వేస్తుంది. అది అయితే అక్కడ నుంచి వెళ్ళట్లేదు. చూడండి ఎలా ఉందో. మనలాగానే డాగ్స్ కూడా బీచ్కి వచ్చి రిలాక్స్ అవుతున్నాయి. ఫైనల్లీ అదైతే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కిరాన్ అయితే ఇక్కడ వద్దు, అక్కడ వాటర్లోకి వెళ్దాం అనేసి అయితే అంటున్నాడు. మేము వెళ్దాం అనేసరికి పోలీస్ వాళ్ళైతే వచ్చేసారు. ఇక్కడ లోపలికి దిగనివ్వరు అని చెప్పాను కదా రాక్ బీచ్లో. సో అక్కడ నుంచి అయితే మేము టిఫిన్ చేసేసి హోటల్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయాము. హోటల్ వేకౌట్ చేయాలి కదా. సో కార్లోనైతే అంత లగేజ్ సర్దుతున్నాం. లగేజ్ అంతా 2 వెహికల్స్లో సర్దేసరికి చాలా టైం పట్టింది. ఇక్కడ బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కోల్కతాలో కూడా ఇలానే ఉండేవి సేమ్ యాజ్ టీజ్గా. నాకు ఇక్కడ చూసే కోల్కతాలోనే చూసినట్టు అనిపిస్తుంది. ఎంతైనా హైదరాబాద్లోనే బాగుంటాయి. మేము ఇక్కడ హోటల్ వేకౌట్ చేసేసి ఇక్కడ 4 ప్లేసెస్ బోటింగ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మనము రేటు మాట్లాడుకోవాలి. 1 పర్సన్కి 350 అంటారు. బట్ మేము 17 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 1500 చెప్పారు. ఫైనల్గా 4000కి ఓకే చేసేసాము. మనం ఎంతమంది ఉన్నామో వాళ్ళ నేమ్స్ అండ్ మొబైల్ నెంబర్స్ రిజిస్టర్లో రాయాలి. 5:30కి క్లోజ్ అంటే ఇంకా బోట్స్ లేవు అని చెప్పారు. వెయిట్ చేస్తున్నాము. ఒక బోట్లో 13 మెంబర్స్ మాత్రమే కూర్చోవచ్చు అంట. సో మాకు 2 బోట్స్ కావాలి. వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇలా ఉంటుంది చూడండి. ఒక బోట్ పోతుంది. అలాంటి బోట్లలో మనం తీసుకెళ్తారు. కొన్ని పిక్స్ అయితే ఇక్కడ దిగేసాము. ఇంతలో బోట్స్ అయితే ఇంకా రాలేదు. 4 ప్లేసెస్ కాబట్టి నైట్ అవుతుంది కదా. సో ప్రాబ్లం అవుతుందని అయితే 5:30 వరకే రైడింగ్ అనేది ఉంటుందంట. చాలా సేపు వెయిట్ చేసాము. ఫైనల్ గా అయితే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా అప్సెట్ అయిపోయాము. ఇంకా చేసేదేముంది, వెళ్ళేటప్పుడు కొంతసేపు బీచ్ లో స్పెండ్ చేసేసి అయితే వెళ్ళిపోయాము. మేము పాండిచ్చేరి నుంచి చెన్నైకి వెళ్ళాలి. విజయవాడకి వెళ్ళాలంటే చెన్నై మీదుగానే వెళ్ళాలి. సో 6:30కి పాండిచ్చేరి నుంచి బయలుదేరాము. పాండిచ్చేరి టు చెన్నై 160 కిలోమీటర్స్ ఉంటుంది. సో 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. లేట్ అయిపోయింది కదా, చాలా టైర్డ్ అయిపోయాం అనేసి చెన్నై 45 కిలోమీటర్స్ ఉందనంగా మేము ఒక హోటల్లోనైతే స్టే చేసాము. నైట్ అక్కడే ఉండేసి మళ్ళీ మార్నింగ్ 7:30 కల్లా చెన్నైకి బయలుదేరాము. చెన్నైకి వస్తున్నాం కదా అని మెరీనా బీచ్ చూసేసి వెళ్దాం అనేసి అయితే మెరీనా బీచ్కి వస్తున్నాము. చూడండి మొత్తం ఫిషెస్ ఉన్నాయి. మొత్తం స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం నేను మెరీనా బీచ్ చూస్తున్నాను. చూడండి డిఫరెంట్ గా ఫిషెస్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ ఒకటి చూపించాలి. క్యూట్ గా ఒక క్యాట్ అయితే ఉంది. చాలా బాగుంది. బ్రౌన్ కలర్ లో స్మాల్ గా చాలా బాగుంది కదా. మా కిరణ్ అయితే అస్సలు ఆగట్లేదు. వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాడు. చూడండి ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి కానీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట. ఇట్లా వెళ్తుంటే పైనుంచి ఫ్లైట్ వెళ్తుంది. చూడండి ఎయిర్పోర్ట్ దగ్గరే ఉందేమో. ఫ్లైట్ అయితే కింద నుంచే వెళ్తుంది. లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఎండనైతే మస్తు కొడుతుంది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కానీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట. గేమ్స్ అవన్నీ ఈవినింగ్ అయితే సూపర్గా ఉంటుందంట ఈ బీచ్. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము. చాలా దూరం నడుచుకుంటూ రావాలి. ఇసుకలోనైతే నడవలేకపోయినాం మేమైతే. చూడండి మంది కూడా ఇక్కడ ఎక్కువగా లేరు. నైట్ ఉంటారేమో. చాలా బాగుంది కదా. ఇక్కడ ఇదైతే నీట్గా లేదు. వస్తుంటే మాత్రం అన్ని గ్లాస్ మొక్కలు ఉన్నాయి. కేర్ఫుల్గా రావాలి. వస్తే చెప్పులు లేకుండానైతే అస్సలు రావద్దు. చెప్పులు వేసుకొని ఏమో నడవడానికి వస్తలేదు. పిల్లలైతే రాగానే వాటర్లోకి ఉరుకుతున్నారు. ఎంత వద్దని చెప్పినా వినట్లేదు. మళ్ళీ జర్నీ చేయాలి. వాటర్లో తడిస్తే ప్రాబ్లం అవుతుంది. బట్టలు చేంజ్ చేసుకోవడం ఇవన్నీ పెద్ద కథ అవుతుంది అనేసి అయితే మేము ఇక్కడే ఆపేసాము. ప్యాంట్ ఇట్లా పైకి అనుకొని ఇక్కడ నుంచి చూస్తున్నారు. ఇక్కడైతే ఫిషెస్ అయితే బయటకు వస్తున్నాయి డిఫరెంట్గా, కానీ అన్ని చనిపోయినవి. ఇక్కడ మేమైతే కొన్ని గవ్వలు అయితే ఏరుకున్నాము. ఇలా అలలు వస్తుంటే కొన్ని గవ్వలు బయటకు వచ్చినవి అయితే మేము జమ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాము. మస్తు ఎండ కొడుతుంది. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయినాము. రమ్మని ఫోన్ చేస్తున్నారు. మాకీరా చూడండి ఇలా రన్నింగ్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు. వాడే అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. 5 డేస్లో 3 స్టేట్స్ తిరిగిండు వాడైతే.
అవేంటంటారా, ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరి ఈ 3 స్టేట్స్ తిరిగిండు. నేను 3 స్టేట్స్ తిరిగినా అని చెప్పుకుంటూ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇవన్నీ ఇండ్లు వచ్చేసి ఇక్కడ ఫిషెస్ అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళ కోసం గవర్నమెంట్ కట్టించినవంట, వాళ్ళే ఉంటారు ఇక్కడైతే. ఇలా వెళ్తుంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. సేమ్ కోల్కతాలో కూడా రైల్వే స్టేషన్ ఇలానే ఉంటుంది, పెద్దగా అండ్ కలర్ కూడా. నాకైతే కోల్కతానే గుర్తొస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అప్పుడప్పుడు విజయవాడకైతే స్టార్ట్ అయిపోయాము. విజయవాడలో మా ఫ్రెండ్ వాళ్ళని డ్రాప్ చేసేసి అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. చాలా హ్యాపీగా అనిపించింది. 5 డేస్లో 3 స్టేట్స్ తిరిగాము. చాలా మెమొరీస్ కూడా ఉన్నాయి మాకు. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్. తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ వీడియోస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.